ప్రైజ్ లార్డ్ అందరికీ. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. మీ యొక్క జీవితంలో దేవుని యొక్క చిత్తం ఏంటి అని మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? నీ జీవితంలో మరి నువ్వు తీసుకున్న నిర్ణయం సరైనదా కాదా అని మీరు అనుకుంటున్నారా? అయితే దేవునిపై విశ్వాసం ఉంచి మరి దేవుణ్ణి మిమ్మల్ని నడిపించే విధంగా మీరు దేవునికి అనుమతి ఇవ్వండి. సామెతలు 3వ అధ్యాయము 5-6 వచనాలు ఈ విధంగా తెలియపరుస్తుంది. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనగా నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారముకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయను. ప్రియులారా, మరి నిజమే దేవుని యొక్క వాక్యము ఈ విధంగా తెలియపరుస్తుంది. నీ యొక్క జ్ఞానము మీద, నీ యొక్క బలము మీద నీవు ఆధారం చేసుకునక నీ పూర్ణ హృదయముతో, నీ యొక్క పూర్ణ బలముతో దేవుని యందు నమ్మిక ఉంచినట్లయితే దేవుడు నువ్వు వెళ్ళే మార్గములన్నిటినీ, నువ్వు వెళ్ళే మార్గాలను సరళము చేస్తానని దేవుడు వాగ్దానము చేస్తున్నారు. ఈ యొక్క వాక్యాన్ని విశ్వసించండి, దేవుని మీద విశ్వాసం ఉంచండి. మీరు వెళ్ళే మార్గాలు సరిగా లేనప్పటికీ దేవుడు మీ యొక్క మార్గాలని సరిగా చేసి నేను మంచి త్రోవలలో నడిపిస్తానని దేవుడు వాగ్దానము చేస్తున్నారు. మీరు ఎప్పుడైతే మీ యొక్క ప్రవర్తన అంతటి యందు దేవుని యొక్క అధికారానికి ఒప్పుకుంటారో అప్పుడు మీ త్రోవలను సరళము చేస్తారని మరి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఒక్కొక్కసారి మీ జీవితంలో ముందుకు వెళ్ళే మార్గములో ఎన్నో పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అర్థం కూడా కానప్పుడు కూడా దేవుని మీద పూర్తిగా విశ్వాసం ఉంచమని ఈ వాక్యం ద్వారా మనకు నేర్పిస్తుంది. దేవునిపై పూర్తిగా ఆధారపడినప్పుడు దేవుని యొక్క జ్ఞానంతో మన అడుగులను నిర్దేశించడానికి అనుమతిస్తుంది. ఈరోజు మీ చింతలను మరి మీ యొక్క ప్రణాళికలను మరి ప్రభు ముందు ఉంచండి. ప్రతి నిర్ణయాన్ని, ప్రతి సవాలును, ప్రతి అడుగును దేవునికి సమర్పించండి. దేవుడు మీ యొక్క మార్గాలను సరళము చేస్తాననే విశ్వాసముతో మరి మీ యొక్క అడుగులను ముందుకు వేయండి. తప్పకుండా దేవుడు మీ యొక్క జీవితాన్ని ఉత్తమమైన మార్గంలో నడిపిస్తారని గ్రహించండి. ఈ వాక్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్.